అందరికీ నమస్కారం అండి. కర్కాటక లగ్నానికి శత్రువులు ఎవరని మనం ఇక్కడ చూద్దామండి. ఫస్ట్ చూడండి, కర్కాటక లగ్నం అధిపతి చంద్రుడు అవుతాడు. దానికి కర్కాటక లగ్నానికి 6వ స్థానం అధిపతి గురువు అవుతాడు సార్. అప్పుడు గురువు అనే గ్రహం వాళ్ళకు శత్రు గ్రహము అనేట్టుగా అర్థం. కానీ ఇక్కడ కర్కాటక లగ్నానికి 9వ స్థానాధిపతి కూడా గురువే అవుతాడండి. దానికి 50% ఫలితాలు ఉంటాయి. ఇక్కడ 6వ స్థానానికి కూడా 50% ఫలితాలు అనేవి ఉంటాయండి. అప్పుడు గురువు అంటే ఎవరెవరు సార్ వస్తారంటే, గురువు అంటే పిల్లలు, గురువు అంటే డబ్బులు, గురువు అంటే గురువులే, గురువు అంటే టీచర్స్ అండి. ఫస్ట్ మన ఇంట్లోకి ఉండేది మనకు పిల్లలు కాబట్టి, మనకు కావాల్సింది డబ్బులు కాబట్టి. పిల్లల వల్ల సమస్య, పిల్లలు మనకు శత్రువులుగా ఏర్పడతారు, డబ్బులు మనకు శత్రుత్వం అనేది మనకు ఏర్పడుతుందండి. తర్వాత గురువులు, ఎవరైతే మీకు టీచర్స్ బోధిస్తూ ఉంటారో, మీరు ఎవరైతే గురువుల్ని బోధిస్తూ ఉంటారో వాళ్ళందరికీ మీకు గురువులందరూ మీకు శత్రువులుగా అనేది ఏర్పడతారు సార్. ఏం చేయాలి, కొంచెం దూరంగా ఉండడము మంచిది సార్. ఇక 2 ఫలితాలు ఉంటుందన్నమాట. 6వ భావం ఫలితము